క్రీస్తు నాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, లాంఛియానా పట్టణములో 750వ సంవత్సరంలో జరిగిన దివ్య సప్రసాద అద్భుతం అందరికీ గుర్తుంటుంది. మహా గొప్ప అద్భుతం అండి అది. ఇప్పటికీ కూడా దివ్య పూజాబలి చేసిన, దివ్య సప్రసాదం స్వీకరించిన ఒళ్ళంతా కూడా ఆ ప్రభుని, క్రీస్తుని శరీరం స్వీకరించినప్పుడల్లా అచంచలమైన విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు రెండో అద్భుతం జరిగినటువంటి సంఘటన లాంఛియానా పట్టణములో 1273లో సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్పుచున్నాను ప్రియులారా. ఇటలీ దేశంలో అఫిడాలో ఈ దివ్య సప్రసాద అద్భుతాన్ని ఉంచినారు ప్రియులారా. పునీత అగస్తీన్ వారికి చెందినటువంటి పుణ్యక్షేత్రంలో ఈ అద్భుతం ఏమిటంటే, ఇద్దరు భార్యాభర్తలు మనస్పర్ధల చేత గొడవలు ఆడుకొని విడిపోయారు. కానీ భార్యకి ఎక్కువ ప్రేమ ఉంది భర్త మీద. తన భర్తని ఎలాగైనా పొందుకోవాలి అని అనుకొని ఈ కథోలిక భార్య ఒక మంత్రగతిని సంప్రదించింది ప్రియులారా. ఆ మంత్రగతి దగ్గరికి వెళ్ళి నా భర్త ప్రేమని ఎలాగైనా నేను పొందుకోవాలి అని చెప్పగానే ఆ మంత్రగతి అన్నది, అమ్మా నీ పేరేం పేరు అని అడిగింది. నా పేరు రిసియరెల్లా, నీకు ఒక అద్భుతాన్ని చెప్తాను చూడు. మీ దివ్య పూజా బలిలో పంచుతున్న దివ్య సప్రసాదం అది ఇంటికి తెచ్చుకొని బొగ్గుల పొయ్యి మీద ఒక కుండలో పెట్టి వేడి చెయ్యి. అది మసిగా మారిన తర్వాత ఆ మసిని, ఆ బూడిదని మీ భర్త ఆహారంలో పెట్టించు, నీ భర్త నీతోటే ఉంటాడమ్మా అని సలహా ఇచ్చింది మంత్రగత్తె. అందుకు రెసియరెల్లా అనే మహిళ తన భర్త ప్రేమను తిరిగి పొందటానికి అదుగో ఈ మంత్రగత్తె చెప్పినటువంటి ఆలోచన మేర గుడిలోకి వెళ్ళి దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించి దానిని మింగకుండా, ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి మంత్రగత్తె చెప్పిన ప్రకారముగా బొగ్గుల పొయ్యి మీద ఒక కుండలో ఈ దివ్య సప్రసాదాన్ని పెట్టి వేడి చేస్తుంది. కానీ దివ్య సప్రసాదం కాలలేదు. అలాగని ఆ సమయములో జరిగిన అద్భుతం ఏమిటంటే ప్రియులారా, ఆ దివ్య సప్రసాదం క్రీస్తు మాంసముగా మారి ఆ దివ్య సప్రసాదం అంతా రక్తంతో ఆ చిన్న కుండ నిండిపోయింది ప్రియులారా, రక్తంతో. అది చూసి భయంకరంగా, అమ్మో ఇది అందరికీ తెలిస్తే నన్ను తిడతారేమో అని బాధపడి భయపడి ఆ దివ్య సప్రసాదాన్ని, ఆ కుండని, ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి తన పశువుల పాకలో ఒక పేడ కింద గొయ్యి తీసి అక్కడ కప్పెడేసింది ప్రియులారా. పశువుశాలలో కప్పెడేస్తే 7 సంవత్సరాలుగా అనేకమైన వింతలు జరుగుతున్నాయి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి కంచరగాడిద, వారికి చెందిన కంచరగాడిద ఆ స్థలానికి వెళ్ళి మోకాలేసి ఆరాధిస్తుంది ప్రియులారా. ఇది గమనించిన రెసియరెల్లా, ఈ మహిళ భయంతో, అమ్మో ఇన్ని సంవత్సరాలైనా అక్కడ ఏదో జరుగుతుంది, కంచరగాడిద వెళ్ళి అక్కడ మోకరించి ఆరాధన చేస్తుంది, ఈయన ఎంత తప్పు చేశాను అని పునీత అగస్టీన్ వారి మఠాశ్రయంలో ఉన్నటువంటి ప్రేయర్ ఆ మఠాధిపతి దగ్గరికి వెళ్ళింది ప్రియులారా. ఆ మఠాధిపతి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని ఆయనకి ఈ విషయం అంతా చెప్పిన తర్వాత ఆయన వచ్చి ఆ దివ్య సప్రసాద మాంసముగా మారిన శరీరము, రక్తము, ఆ కుండ, ఆ రెలిక్స్ అన్నీ కూడా, అవశేషాలన్నీ కూడా జాగ్రత్తగా తన స్వంత స్థలమైన లాంఛియానా పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక పట్టణం అఫిడా, ఇటలీలో ఉన్నటువంటి అఫిడా పట్టణములో పునీత అగస్టీన్ వారి దేవాలయం దగ్గర ఉంచి ఒక పుణ్యక్షేత్రంగా చేసి ఈ అద్భుతాన్ని ఆనాటి జగద్గురువులకు చెప్పగా, బోనిఫేస్ 8వ జగద్గురువుల నుంచి 1295వ సంవత్సరం నుంచి 6th పోపు గారి వరకు 1585వ పోపు గారి వరకు అనేక డాక్యుమెంట్స్ని రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం మే నెల 3వ తారీఖున ప్రత్యేకంగా ప్రదక్షిణ ఏర్పాటు చేసి పండుగ ఏర్పాటు చేసేవారు ప్రియులారా. చూడండి, దివ్య సప్రసాదం నిజమైన, ఖచ్చితమైన 100% క్రీస్తు శరీరము, రక్తము, ఆత్మ, దైవత్వం ప్రియులారా.
ఆ కంచెర గాడిద అక్కడ మోకరిస్తుందంటే ఎంత అద్భుతము ప్రియులారా. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, దివ్య సప్రసాదము పట్ల అచంచలమైన విశ్వాసం మాకు కలుగచేయండి ప్రభువా. దేవా, మేము స్వీకరించినప్పుడు క్రీస్తు శరీరములో భాగస్థులుగా అవుతున్న మేము, క్రీస్తు రాజు సైనికులుగా, క్రీస్తు రాజు బిడ్డలముగా, క్రీస్తు రాజు శరీరములో సభ్యులముగా మమ్ములను పరిశుద్ధాత్మకు దేవుని ఆలయములుగా మార్చుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ క్రీస్తు రాజు యొక్క మాంసము చేత, రక్తము చేత, ఆత్మ దైవత్వం చేత పోషింపబడుతున్న మేము క్రీస్తు ప్రేమలో ఎదగటానికి మా విశ్వాసాన్ని పెంపొందించమని, దివ్య సప్రసాదం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేటట్లుగా దీవించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి, ప్రేమించి, కాచి, కాపాడునుగాక.